మొన్న ఆర్డర్ ఎత్తాకే ఒక ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళాను. మేడం తలబాద్ మేడం అవుట్ సైడ్ అంటే ఎంత బర్రా అంత బర్రా అంటుంది. మనకు తెలుగే అడిగారు, అది ఇంకా అరబీ ఏం అర్థం అవుతుంది. నన్ను బర్రె అంటుంది ఏంట్రా, నేను బర్రెని ఏంట్రా అని అనుకున్నాను. సర్లే పోదామా మనకి ఎందుకంటే కాదమా అంది. ఓకే ఒక అర్థం అవుతుందా అనుకున్నాను. తర్వాత వచ్చింది ఆవిడ చూసినాను, తమ్ముడు నువ్వా నీ వీడియోలు చేస్తావు కదా తమ్ముడు, నీ వీడియోలు బాగుంటాయి తమ్ముడు అంతే. ఇంకెంటనే భూమి మీద ఎగలి కొల్లి పైకి తీసుకెళ్ళి అయ్యో బాబు నా అక్క నా వీడియోలు చాలా బాగుంటాయి అక్క, నేను ఇంకా అయ్యో బాగుంటాయి తమ్ముడు నీ చూసే నువ్వుకుంటా అంతే. బాగానే ఉంది అక్కడితో ఆగాల. సరుకులు ఇచ్చాను, డిక్కీ వేసుకోలేదు. వచ్చేస్తాం మనిషికి అంత కంగారు ఉండొచ్చా, ఉండకూడదు. మరి ఏం చేయండి నాకు కంగారు ఈ వచ్చేస్తున్నాను, బండి వేసుకుని వచ్చేస్తుంటే కోవిడ్ పక్కన వచ్చి బాబా ఉషావే బాబు అన్నాడు. నీకు వాళ్ళేంటారు బాబా, నా లైన్ లో నేను వెళ్తాను కదా, నువ్వెందుకురా నన్ను దుబ్బుతావా అని నేను అంటున్నాను. బాబా ఊజు అన్నాడు. బాబా ఇటు గోల పడలేకపోతున్నాను బాబోయ్, దండం పెట్టాడికి సిగ్నల్ వేసి అవతల దాడదామని లైన్ దాడుతాను, వెనకాల అర్థం చూసుకుని దాడుతున్నాను అనమాట. డిక్కి లేసింది. ఓరి అమ్మ గోలగంది వెళ్దాం. ఇప్పుడు ఏ పోలీసు వచ్చాడంటే ఎంత బోరు పైన వస్తాడరా బాబా, లేనిపోయింది అనుకుని సిగ్నల్ వేసి పక్కెడదామని అనగానే బండి పక్కెట్ట నీడు ఎందుకు డిక్కి ఓపెన్ అయిందని చెప్తున్నాడా, నేను తిడుతున్నాడు అనుకున్నాను. ఎంత సిగ్నల్ వేసి డిక్కి వేసుకున్నాను అనమాట. అది ఎందుకంటే అంత కంగారు మనిషికి నాకు చెప్తుంటే అర్థం అవుతావు. ఓ కంగారు తగ్గించుకుంటాను అనుకుంటున్నాను కానీ తగ్గించుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరైనా పొగిడారనుకో, ఏ మెట్లు దిగుతున్నాను అనుకో కంగారులో పడిపోతాను. లేదంటే అన్న రోడ్డు మీద వెళ్తున్నా పొగిడారనుకో, ఏ కరెంట్ తమ్మన్నో గుద్దేసుకుంటాను. ఈ మనిషికి ఇంత కంగారు ఉంటే ఎలా చెప్పండి. నాకు కంగారు తగ్గించుకోలేకపోతున్నాను. ఏమన్నా ట్రిక్లు ఏమన్నా ఉంటే తెలియాలి, అది నాకు అర్థం కావట్లేదు ఏంటో.